ఇంటర్వ్యూకి కూడా గెటప్ వేసుకొని వచ్చారేంటి? ఏంటి ఈ గెటప్? మీ ముందర నాకు అవకాశం ఇస్తానంటే బ్లడ్ రియల్ తలగా వాళ్ళు కొట్టుకుంటారు. వద్దు. నేను ఇవ్వను. నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. కౌన్సిలర్ కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు అన్న ప్రతి ఒక్కరు నోరు మూపించాడు. ఆయన పట్టుదల భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత పదవి డిప్యూటీ సీఎం అయ్యాడు. కత్తులు, కటార్లు, గన్నులు ఏం తీసుకురాలేదు కదా? అలాంటివి ఏం లేవు. ఒకప్పుడు ఉండేవా? కొడవేన్లు చూసినాము, బాంబులు చూసినాము, ఇంకా రివాల్వర్ అంత పని వల్లే. పని వాళ్ళ అంతే. వాడు ఉంటే చూసేవారు. ఈ ట్రోలింగ్స్ వచ్చినప్పుడు జనాలు మిమ్మల్ని తిట్టుకున్నప్పుడు కానీ, మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు కానీ మీరంటే బాధపడేవారా, ఫీల్ అయ్యేవారా? వాళ్ళకేమో 5 పైసలు ఆధిక్యం లేదు, వాళ్ళ కడుపు నిండదు. నాకు బ్యాడ్ కామెంట్ పెట్టలే వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులే. ఇల్లు గడవాలి అని అన్నా, స్కూల్ ఫీజులు కట్టాలి అని అన్నా అప్పు చేసేవారు. నేనేం వర్క్ చేయను అని అనేవారు. అవును మేడం. మారారా? ఇప్పుడైనా ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు కానీ నా భార్యకి మన పొదుపులో డబ్బులు వచ్చినాయి మేడం, 2 lakhs. ఆ 2 లక్షలతో ఏం చేశారు? డ్యాన్స్ స్కూల్ పెట్టా మేడం. డ్యాన్స్ స్కూల్ అండ్ యాక్టింగ్ స్కూల్ స్టూడియో పెట్టా. మీ పిల్లలకి ఏం కొనలా? అప్పులు తీర్చలా? తీర్చలే మేడం. ఈ 6.5 కోట్ల మంది మీ దగ్గరకు వచ్చి మీకు కష్టం అంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా? మీకు కష్టం అంటే మీ వెన్నంటి నించుంటున్నారా? పెద్ద సినిమాల్లో ఆఫర్ వస్తే డబ్బులు తీసుకోరా? ఛాన్స్ ఇస్తే చాలు మేడం, డబ్బులు దేవుడెరు. నాకు డబ్బులే వద్దు. బాలకృష్ణ గారితో సినిమా చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి, అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు బజ్ మీడియా. సో బేసికల్గా ఇన్స్టాగ్రామ్లో మనం అందరం చూస్తూ ఉంటాము, ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటే లైక్ పాపులర్ అవుతూ ఉంటారనమాట. రైట్ నౌ మన ముందు మన బాలకృష్ణ గారు ఎంత డిఫరెంట్గా ఉంటారో, ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేస్తూ ఉంటారో, కొత్తగా కనిపిస్తుంటారు కదా ఆయన సినిమాలతో. ఆయన రీల్స్ చేసినప్పుడు అంత కొత్తగా కనిపిస్తుంటారు. ఒకప్పుడు రౌడీ అని విన్నాను, బట్ ఇప్పుడు మాత్రం అన్నీ పక్కన పెట్టేసి కళామ్మ తల్లిని నమ్ముకొని ఆయన రీల్స్ చేస్తూ చాలా పాపులర్ అయ్యారనమాట. ఆయనే మన బాలయ్య GTL గుంతకల్. సో ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ బాలయ్య గారు, నమస్తే. మేడం నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చాలా కత్తులు, కటార్లు, గన్నులు ఏం తీసుకురాలేదు కదా? అలాంటివి ఏం లేవు మేడం. లేవా? లేవు మేడం. ఒకప్పుడు ఉండేవా? ఎప్పుడు ఉండేవంటే సినిమాలో చూశాను మేడం, రియల్ గా అయితే చూడలేదు. రియల్ గా మీరు చూడలేదు, కత్తులు చూసే ఉంటారే. రాయలసీమలో ఫేమస్ కదా మేడం, అన్ని ఫేమస్. బాంబులతో నుంచి కొడవేళ్ళ వరకు అన్ని ఫేమస్. ఓకే, ఎప్పుడు గన్ను వరకు వెళ్ళలేదా? గన్ను జోలికి వెళ్ళలేదా? లేదు మేడం. కొడవేళ్ళు చూసినాము, బాంబులు చూసినాము, ఇంకా రివాల్వర్ అంత పని వల్లే. పని వాళ్ళ అంతే. వాడు ఉంటే చూసేవారు. ఈయనేంటి ఓపెన్ గా చెప్పేవారు, చూసేవారు అంటున్నారు. ఓకే, సో అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేవారు, కొన్నిసార్లు ట్రోల్ అయ్యారు, కొన్నిసార్లు జనాలు మెచ్చుకున్నారు, కొన్ని బాగా చేశారు. సో అంటే లైక్ ఈ ట్రోలింగ్స్ వచ్చినప్పుడు జనాలు మిమ్మల్ని తిట్టుకున్నప్పుడు కానీ, మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు కానీ మీరంటే బాధపడేవారా, ఫీల్ అయ్యేవారా? బాధపడే వాళ్ళం అంటే ఇప్పుడు ఒకరు ఆనందం, అది పైచాచిక ఆనందం అంతే. ఇప్పుడు నేను చేసినట్ల ఇప్పుడు ఇలా మీ దగ్గర గెటప్ వేసుకొని కూర్చున్నాను, కళామ్మ తల్లి నాలో ఉంది, 10 మందికి అలా విలీనం అయిపోయి చేయాలనే ఉద్దేశంతో ఇలా రెడీ అవుతున్నాను తప్ప ఎవరైనా కించపరచాలని కాదు. ఒక అమ్మాయి ఎలాగ చేసినా అందరి రకాలు ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలనే ఏ క్యారెక్టర్ అయినా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాను తప్ప వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడితే వాళ్ళకేమో 5 పైసలు ఆధిక్యం లేదు, వాళ్ళ కడుపు నిండదు. నాకు బ్యాడ్ కామెంట్ పెట్టలే వాళ్ళు కానీ నా కుటుంబ సభ్యులే. చాలా టైం చెప్పాను, నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు నా ఎదురుగున్నా కానీ అన్న నీకు బ్యాడ్ కామెంట్ పెట్టింది నేనని చెప్తాడా, ఓ సెల్ఫీ కావాలని అడుగుతాడు. ఇప్పుడు లోపలికి వస్తున్నా అదే పరిస్థితి, పొద్దున్న కృష్ణానగర్ ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిండొచ్చు, నేను నీకు బ్యాడ్ కామెంట్ పెట్టాను చెప్పలేడు కదా ధైర్యంగా. ఇంకోటి ఏమంటే నాకు బ్యాడ్ కామెంట్ పెడితేనే వాళ్ళ కడుపు నిండుతుందంటే డైలీ 10 పెట్టినా నేను చూసి ఊరిని కావాల్సిందే. ఎందుకంటే నాకు చదువు రాదు, వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు చూపించుకున్నా చదువులేనట్లు పెడతారు అంతే. మరి చదువు రాని మీకు ఇన్స్టాగ్రామ్ వాడడం ఎవరు నేర్పించారు, ఎలా వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ కదా మేడం, సోషల్ మీడియా ఇంపార్టెంట్. సినిమాల కోసం, అవకాశాల కోసం తిరిగాము, వాళ్ళని వీళ్ళందరినీ అడిగాము. ఇదేదో బాగానే ఉంది, మనలో ఉన్నోడు బయట రావాలి, హైదరాబాద్లో తిరిగాను. ఇలా కాకుండా డిఫరెంట్గా ఏమో చేద్దాం అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్ని చూసుకొని ఒక రీల్ని 2 times, ఇంతకుముందు 10 times చేసేవాడిని స్టార్టింగ్లో. ఇప్పుడు ఏదైనా సింగిల్ టేక్లో చేసేస్తాను. ఆ టేక్ తగ్గట్టుగా జనాలకి ఏది చేసినా డిఫరెంట్ కావాలి. ఓకే,
సరే డిఫరెంట్, సరే మీరు యాక్టింగ్ వరకు డిఫరెంట్ బాగానే ఉంది కానీ మరి ఇంటర్వ్యూకి కూడా గెటప్ వేసుకొని వచ్చారేంటి? ఏంటి గెటప్? మామూలుగా ఇప్పుడు మూవీస్ లో నేను చేస్తుంది ఇదే గెటప్ మేడం. బంధం అని డైరెక్టర్ కదీర్ అహ్మద్. ఆల్రెడీ చోర్నోట్ మూవీ తీసాము, సెన్సార్ పర్మిషన్ లేదు కానీ 20 days ఆడించుకున్నాం మా ఊర్లో. మీ ఊర్లో 20 days ఆడింది? 20 days ఆడించుకున్నాము. కల్కి సినిమా టైం అప్పుడు రిలీజ్ అయింది. లోకల్ వాళ్ళు గల సపోర్ట్ చేశారు, మంచి రెస్పాన్సిబిలిటీ బాగా వచ్చింది, మంచి మెసేజ్. దాని తర్వాత బంధం అనే ఒకటి మంచి అమ్మాయిల గురించి ఇలా కిడ్నాప్లు అవుతున్నారు కదా, దానికోసమని డైరెక్టర్ గారు. పెట్టుబడి ఎవరు పెట్టారు? దీనికి ఏం లేదు మేడం, నాకు షూట్ ఉందంటే నా ఇప్పుడు ఇలా వచ్చేసి అన్నీ నావే కాస్ట్యూమ్స్. ఇప్పుడు నాకు షూట్ ఉందంటే పొద్దున్న 10 మంది అంటే 10 మంది టిఫిన్, మధ్యాహ్నం భోజనం అట్లా అరేంజ్ చేసుకొని ఎంకరేజ్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి అని అంటే సరే కాస్ట్యూమ్స్ మీ వరకు మీరు చూసుకుంటారు, మేడం. ఇక తిండి తిప్పలు అని అంటే ఎవరు బాక్సులు వాళ్ళు తెచ్చుకుంటారు అట్లేం లేదు అనుకోండి అనుకోండి ఓకే మేడం. జనరల్ గా. లేదు అని అంటే ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా వండి తెచ్చుకున్నారన్నా తిన్నారన్నా ఉంటుంది. మేడం మరి కెమెరాలకి ఆ కెమెరా మా డైరెక్టర్ గారి దగ్గర కొన్నాడు. ఆ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, అన్ని ఆయన చేసుకుంటాడు. ఎడిటింగ్, డబ్బింగ్ మొత్తం అంతా ఆయన చేసుకుంటాడు. కెమెరామెన్, ఎనీథింగ్ ఆయన ఒకడే. ఓకే. నాకు తెలిసి చెప్పకూడదు, అందరూ కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళే. రాజమౌళి గారు ఎంత కష్టపడి బుద్ధ ఆ స్టేజ్కి వచ్చారు, అలాగే సుకుమార్ గారు ఎంతో కష్టపడి స్టేజ్కి వచ్చింటారు. ఈరోజు మా డైరెక్టర్ చేసిన సినిమా ఇప్పుడు 10 మంది 24 క్రాఫ్ట్స్ ఉంటేనే ఒకటి అరేంజ్ చేయగలరు. అన్ని రెడీ చేసిన తర్వాత రాజమౌళి గారు వచ్చి టేక్ అంటే ఓకే అంటాడు, కానీ ఈ 24 మొత్తం సంబంధించినవన్నీ మా డైరెక్టర్ గారే చూసుకుంటాడు. ఓకే. ఎనీథింగ్. సరే, సో బేసికల్గా ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండేది ఏంటి అన్నది తెలుసు. ఒకప్పుడు మీరు ఎవరి మాట వినేవారు కాదు, మీ అమ్మ నాన్నగారిని పట్టించుకునేవారు కాదు, మీ భార్యను కూడా పట్టించుకునేవారు కాదు. సో అలా ఉన్న లైఫ్ సడన్ గా మీరు మారారు. సో ఆ మార్పు ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది? ఆల్రెడీ నేను చాలా తూర్లు చెప్పాను మేడం. ఎగ్జాంపుల్గా ఎంత సంపాదించుకున్నా పిల్లల కోసమే. మెగాస్టార్ చిరంజీవి గారు నడుచుకుంటూ వచ్చారు, ట్రైన్కి వచ్చాడు, ఫ్లైట్కి వచ్చాడు నాకు తెలియదు. ఎప్పుడు నేను ఆయన పుట్టినప్పుడు నా ఏజ్ 40, ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడో నాకు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, నేను సోషల్ మీడియాని నమ్ముకున్నా. ఇప్పుడు కెమెరా పెట్టి గట్టి గరిస్తే 10 మంది చూస్తారు, కానీ నాకు ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఈరోజు ఆయన బంగారు తట్లో తిని బంగారు పాపం మీద పోనుకొని ఎనీథింగ్ బంగారు యూజ్ చేయొచ్చు, కానీ అలాంటి లైఫ్ను వదిలేసి ఏదో చేయాలని 15 ఏళ్ళు రోడ్డును పడ్డాడు. ఫ్యామిలీని, పిల్ల సంసారం అంతా పక్కన పెట్టాడు. చాలామంది ఈయనను విమర్శించిన వాళ్ళే. ఈరోజు ఒక్క విమర్శించడం లేదు, నువ్వు కౌన్సిలర్ కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు అన్న ప్రతి ఒక్కరు నోరు మూపించాడు. ఆయన పట్టుదల, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత పదవి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇంతకుముందు ట్రోల్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ట్రోల్ చేస్తారా? ఒక్కరు అనమానండి అనరు. ఎందుకంటే తిరుపతికి వెళ్ళి ఓం నమ శివాయ అంటే ఆయన పలుకుతాడా? నేను వెంకటేశ్వర స్వామిని లేచి వచ్చి చెప్తాడా? చెప్పడు కదా. ఏడు పోయినా మన భక్తితో మొక్కుతాం. ఒరే మూరు కూడా నేను వెంకటేశ్వర స్వామి కాదరా శివుడని పైకి లేచి వస్తాడా? ఎవరు నమ్మకం వాళ్ళది. ఆయన ఎంతో కృషిగా పట్టుదలతో ఈరోజు అనుకున్న సాధించాడు. నేను ఆయన చూసి ఇన్స్పైర్గా వచ్చా. ఈ బతుకు మానవ జన్మ లైఫ్లో ఉట్టెతురే, మరి పుడతామో ఎలాంటి జన్మ ఎత్తుతామో తెలియదు. ఉన్న దాంట్లో ఫేమ్ కావాలా. ఫేమ్ కావాలంటే రాజకీయం అని కావాలా, లేదంటే డబ్బు కావాలా. రెండు పక్క పెడితే కళామ్మ తల్లి. డబ్బులు పెట్టి కొనేది కాదు. మన ఒంట్లో మనకి ఎంత ఉంటే అంత కళామ్మ తల్లిని మనం ఉపయోగించుకోవచ్చు. 100 మందిని బాధ పెట్టవచ్చు, నవ్వించవచ్చు, తిట్టుకొని చలాన చేయొచ్చు. అది ఉన్నది ఒక కళకే తప్ప వేరే దానికి లేదు. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బు లేదు, రాజకీయం లేదు. ఇది ఎంచుకున్నాను, 10 మందికి నవ్వించాలి, ఫ్యూచర్లో అయినా ఇలాగే ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను మేడం. ఓకే. సో ఒకప్పుడు మీరు అంటే లైక్ మిమ్మల్ని నేను మొదటిసారి కలిసినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే సంపాదన ఏం లేదు మీకు, అప్పు చేసి మీరు ఏదో ఇంటర్వ్యూకి వస్తున్నారు అన్న అప్పు చేసేవారని విన్నాను. అండ్ మీ ఇల్లు గడవాలి అని అన్నా, స్కూల్ ఫీజులు కట్టాలి అని అన్నా అప్పు చేసేవారు. నేనేం వర్క్ చేయను అని అనేవారు. మారారా? ఇప్పుడైనా ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు కానీ నా భార్యకి మన పొదుపులో డబ్బులు వచ్చినాయి మేడం, 2 lakhs. దేంట్లో? పొదుపులో డబ్బులు వచ్చాయి. పొదుపులో మామూలు పొదుపులు గ్రూపులు ఉంటాయి కదా, దాంట్లో 2 lakhs వచ్చాయి. నా భార్య పిల్లలు ఉన్నారు, బంగారు తెచ్చుకుందాం, కొద్దిగా అప్పులు కట్టుకుందామంటే తర్వాత విషయము. నేనంటే దీంట్లో ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయినాను. నా ఊర్లో ఇప్పుడు అనంతపురం జిల్లాలో గుంటకల్ అంటే బాలయ్య జీటీఎల్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు. బాలకృష్ణ గారు ఎలాగైతే తెలుసు నందమూరి వారసుడు అని, నేను బాలయ్య అంటే జీటీఎల్ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. నా ఉన్న ఊరికి పేరు తెచ్చుకోవాలా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి గుంటకల్లో ఉన్నవి. పిక్చర్ కంపెనీలతో కాబట్టి ఎనీథింగ్ అక్కడే ఉన్నాయి. రామాయణ స్టూడియో అక్కడే ఉంది, ఇప్పటికీ ఉంది.
ఆ 2 లక్షలతో ఏం చేశారు? డ్యాన్స్ స్కూల్ పెట్టా మేడం. డ్యాన్స్ స్కూల్ అండ్ యాక్టింగ్ స్కూల్ స్టూడియో పెట్టా. మీ పిల్లలకి ఏం కొనలా? అప్పులు తీర్చలా? తీర్చలే మేడం. మీరు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా మీకు, కనీసం ఎంతో కొంత 1 లక్ష పెట్టి మీ పిల్లలకి ఏదైనా కొని ఆ తర్వాత మిగతా లక్షతో మీరు డాన్స్ స్టూడియో, యాక్టింగ్ స్టూడియో ఏదైనా పెట్టుకోవచ్చు కదా. కాదు మేడం, ఇప్పుడు ₹1,00,000 ఇప్పుడు అన్నం తినే కడుపు నిండా 3 స్టూడియోలు ఒకటేసారి ఓపెన్ చేసే బదులు ఒకటి ఓపెన్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిగతా 2 ఓపెన్ చేయొచ్చు కదా. మీ పిల్లల బ్రతుకును మీరే చూడాలి కదా. చూడాలి మేడం. ఇప్పుడు ఫుల్ నీళ్ళని అయిపోయాము. ఇప్పుడు నన్ను దాదాపుగా 13 CR పోయిన మంత్ ఇన్స్టాగ్రామ్ 13 CR 13 కోట్ల మంది నన్ను చూస్తున్నారు. ఎవరిని డబ్బులు పెట్టి పైసా వస్తుందా? పోనీ మిమ్మల్ని చూస్తున్నారు సరే, ఎవరైనా మీకు కష్టం అంటే మీ 13 కోట్ల మంది 6.5 కోట్ల ఇప్పుడు రీచ్, ఈ 6.5 కోట్ల మంది మీ దగ్గరకు వచ్చి మీకు కష్టం అంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా? మీకు కష్టం అంటే మీ వెన్నంటి నించుంటున్నారా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు మేడం, ఒక ఫ్రెండ్ వీరేష్ అని ఉన్నాడు. చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాలో తిక్కు రీల్ చేస్తుంటేనే ఇప్పుడు స్టార్ట్ అయింది మనీ. నెలకి 15,000 20,000 వరకు తీసుకుంటున్నా. ఫేస్బుక్లో డాలర్స్ వస్తున్నాయి ఫేస్బుక్లో. సరే, మీరు యంగ్ ఏజ్గా ఉన్నప్పుడు మీకు ఒంట్లో శక్తి ఉంది, యవ్వనంగా ఉన్నప్పుడు మీరు అన్ని అసలు ఏది పట్టించుకోలేదు. మీ అమ్మ నాన్నలు కానీ, మీ భార్య కానీ, మీ పిల్లల్ని కానీ, అసలు మీ కుటుంబాన్ని మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మీ స్వార్థమే మీరు చూసుకుంటున్నారు. మీరు యాక్టింగ్ చెయ్యాలి, నేను ఉండాలి, నేను కనిపించాలి అనుకుంటున్నారు, కానీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు. ఎందుకు? మీరు ఆ మాటకి చాలా దూరం వెళ్తాను మేడం, తప్పుగా అనుకోకండి. అయ్యో పర్లేదు. గాంధీ తాత మీకు తెలుసా? స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా మేడం? స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా? తేలేదు. ఎంతమంది తెచ్చారు మేడం? ఉన్నారు చాలా మంది. మళ్ళీ వాళ్ళందరూ పేర్లు తెలియదే. ఓకే, ఎందుకు తెలియదు? తెలుసు, చాలా లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. మాకు తెలిసిట్టు 10 మంది తెలిసిట్టదు, మిగతా లక్షల మంది స్వతంత్రం అందరూ పోవడానికి వచ్చింది కదా మేడం. ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతి 10 రూపాయలు 100 రూపాయలు నోటు తీసుకో, నీ బుద్ధి పుట్టిన కరెన్సీ తీసుకో, గాంధీ తాత ఫోటో ఉంది. మిగతా వాళ్ళు స్వతంత్రంలో పోరాలి లేదా? వాళ్ళకి హక్కు లేదా? ఎవరు అంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేనేమంటున్నా అంటే నా కుటుంబం గురించి నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. నా కుటుంబం మనకేంటే నాకు వచ్చే తిక్కు రీల్స్కి, నాకు వచ్చే యూస్కి నెలకు ₹1,00,000 సంపాదించుకోగలను. ఎలా సంపాదించుకోవాలంటే 10K ఉన్నోళ్ళు 15K ఉన్నోళ్ళే 3,000 4,000 తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు. నన్ను చాలా మంది అడిగారు, నేను చేయను అన్నాను మేడం. ఎందుకు? నేను కళామ్మ తల్లిని నమ్ముకున్నాను మేడం. మీరు ఇప్పుడు సరే, మీరు కళామ్మ తల్లిని నమ్ముకున్నారు, మరి సినిమాలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? కళ కోసమే మేడం. ఇప్పుడు వరకు డబ్బులు తీసుకోరు? ఇప్పుడు వరకు తీసుకోరా? పెద్ద సినిమాల్లో ఆఫర్ వస్తే డబ్బులు తీసుకోరా? నాకు ఛాన్స్ ఇస్తే చాలు మేడం, డబ్బులు దేవుడేరు, నాకు డబ్బులే వద్దు. మరి కళామ తల్లిని అంటే మీ ఉద్దేశంలో కళామ తల్లిని నమ్ముకొని డబ్బులు తీసుకుంటున్న వాళ్ళందరూ అమ్ముకుంటున్నట్ట? మేడం పుడితేనే పెరిగారు కదా మేడం ఎవరు. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ కళని చూపించి వాళ్ళు నిరూపించుకునే డబ్బులు తీసుకుంటారు, అవునా? ఇప్పుడు సినిమాలు చేస్తున్నారని డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించుకొని డబ్బులు తీసుకుంటున్నారు. అది తప్పేం కాదు. మీరు అంటుంది ఏంటంటే నేను కళామ తల్లి కోసమే వచ్చాను, నాకు సినిమాల్లో ఆఫర్ వచ్చినా నాకు డబ్బులు వద్దంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. నేను ఫ్యామిలీని పక్కన పెట్టి ప్రపంచానికి ఇంత రీచ్ అయ్యాను, నేను ఇంకా తెలియాలి, చాలా మందికి తెలియాలి అన్న వాస్తవమే తప్ప అవాస్తవం లేదు. ఇప్పుడు కృష్ణానగర్లో పొద్దున వచ్చాను, దాదాపుగా రీల్ గానే పోస్ట్ చేశాను పొద్దున. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పనికి పోతే వాళ్ళ ఇంటికాడికి వచ్చి తోలుకోమ రోడ్డుకి వచ్చి ఎందుకు పడ్డారు? ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా వాళ్ళు. ఇప్పుడు ఉండూరులో పనికి పోతే 500 కూలి వస్తుంది, ఈడొచ్చేది 800 వస్తుంది. 800 ఇస్తాడో మోసం చేస్తాడో. నేను ఆల్రెడీ చాలా మోసపోయా, చెప్పారు చాలా మోసపోయా. ఫోన్ పేలో చేసే ప్రూఫ్లతో దగ్గర ఉన్నాయి. ఏం చేయమంటారు? ఓకే సరే, ఓకే కాసేపు కుటుంబాన్ని పక్కన పెడదాం. ఓకే, ఎలాగో కుటుంబం గురించి లేదు, నా గురించి నేను తెలియాలి, నాకు జనాలకి తెలియాలి అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు జనాలకి తెలియాలి అని అన్నప్పుడు మీరు రీల్స్ కాకుండా యూట్యూబ్లోని వీడియోస్ చేయొచ్చు, మీ స్టోరీస్ చేయొచ్చు, ఇవి చేయొచ్చు. మరి అలా చేసైనా సంపాదించుకోవచ్చు కదా యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ $11 పడ్డాయి, మోనిటైజేషన్ పిన్ వచ్చింది. సెకండరీ ఏమంటే నాకు ఒక టీం కావాలి. ఆ టీం కావాలంటే రోడ్డు పైన పిలిచి రా అంటే రారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కళ నేర్చుకోవడానికి నేను డ్యాన్స్ స్కూల్ పెట్టా, యాక్టింగ్ స్కూల్ పెట్టా. దీంట్లో ఇప్పుడు నేను ఫ్యామిలీని ఎలాగైతే వదిలేసి ప్రపంచానికి పరిచయం అయ్యానో నా రీల్స్ ద్వారా, నాలో 10% వాళ్ళు దొరకరా నాకు.
అలాంటి దొరికిన వ్యక్తులు తీసుకొని మంచి మంచి కంటెంట్లతో చేయాలని ఇప్పుడు మీరు Decide పెట్టిన ఈ యాక్టింగ్ స్కూల్, డాన్స్ స్కూల్ వీటిల్లో మేడం. డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారా ఫ్రీగానా? డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారు మేడం. ఎంత? 1200 పెట్టాం మేడం అంతే. డాన్స్ అండ్ యాక్టింగ్ మొత్తం రెండు కలిపి 1200 మంత్కి. మరి అది కళామ్మ తల్లిని కొనుక్కుంటున్నట్టు కాదా, అమ్ముతున్నట్టు కాదా? అవును మేడం, నేను బాడికి తీసుకున్నా రూమ్. నాకు వాళ్ళు ఇలేదే కళామ్మ తల్లి ఫ్రీ అని 4 lakhs పెట్టి ఖర్చు పెట్టి చేయించా. 4 lakhs 4 lakhs 2 lakhs మీ ఆవిడ ఇచ్చారు, మిగతా 2 lakhs 2 lakhs అప్పు తెచ్చా మేడం. చెప్పు కూడా కదా పెళ్ళాలకి ఇంట్లో. అమ్మో, ఎంత అప్పు ఉంటారు మీరు బయట? ఇప్పుడు 12 ఉంటుంది మేడం. 12 లక్షలు ఎలా తీరుద్దామని? ఒకటి మేడం, చిన్న చిన్న రాళ్ళు కాదు, కొండనే కొట్టాలి. ఈ రోజు కష్టపడుతుందో నాకు ఎవరో తిరిగి రాదా? ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి 100 మార్గాలు ఉన్నాయి. ట్రైన్కి రావచ్చు, బస్సుకి రావచ్చు, ఫ్లైట్కి రావచ్చు. నాతో కోట్లు ఉన్నా నేను ఫ్లైట్కి రాలేను, ఎందుకంటే మా ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు. కర్నూలుకి వచ్చి ఎక్కాలి, కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్కి రావడం డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేస్తే అయిపోయి మా ఊరు నుంచి గుంటకల్ నుంచి. అంటే కొన్ని లేనప్పుడు కొన్ని అడ్జస్ట్ కావాలి. నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నా. ఈ రోజు కాకపోతే ఆ రోజు వస్తుంది. ఇప్పుడు నాకు 40 years మ్యాక్సిమము 50 ఏళ్ళ కన్నా ఎక్కువ బతకనంటారు. ఈ 10 ఏళ్ళలోనే నేను ఇంకా ప్రపంచానికి పరిచయం కావాలా. బాలకృష్ణ గారితో సినిమా చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి, అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి. పెద్ద పెద్ద క్యారెక్టర్లతో ఒక 5 minutes ఉన్నా నన్ను చంపేసినా పర్వాలేదు, క్యారెక్టర్ ఫేమ్లో కనిపించాలి. అబ్బా వీడు మనూరోడ్రా, రోడ్డు మీద తాగి తిరుగుతున్నాడు, దొంగ నా కొడుకు, ఈ బుద్ధి అబ్బబ్బా ఏం లేమని స్టార్. ఓకే, బాలయ్య గారు ఒక విషయం అడుగుతా, చెప్పండి. మేడం, మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నగారి విలువ మీకు తెలియలేదు. ఆయన చనిపోయిన తర్వాత మీరు బాధపడ్డారు. అండ్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవలేదు. ఇన్స్టాగ్రామ్ ఒక 3 రోజులు పని చేయకపోతే ఏడ్చారని కూడా చెప్పారు మీరు. శ్మశానంలోనే ఉన్నా మేడం. శ్మశానంలో 2 days ఉన్నాను అని చెప్పా. అవును, శ్మశానంలోనే 2 రోజులు ఉన్నారంట. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయనకు అంత బాధ కలగల, కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదంటే 2 రోజులు ఆయన శ్మశానంలో ఉన్నారు. సో ఇప్పుడు మీ భార్య, మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు మీకు, పక్కన పెట్టేసి ఇవన్నీ అంటున్నారు కదా. ఎప్పుడైనా మీ పిల్లలు కానీ, మీ ఆవిడంటే పక్కన పెట్టండి, మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి నాన్న మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఎప్పుడైనా అడిగిన రోజు ఉందా? చిన్నపిల్లలు మేడం, అడిగేంత వాళ్ళకి తెలియదు. ఇంకా స్కూల్స్ కి వాటికి వెళ్తారా? పోనీ పేరెంట్స్ మీటింగ్ కి వాటికి వెళ్తారా? నాకు చదువు పోను మేడం. మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎందుకు? పిల్లలు పిలుస్తారు మేడం, మేము పోము. ఎందుకు? టైం దొరకదు మేడం. ఇదే ఇప్పుడు ఇంటికి పోతేనే డిఫరెంట్ చేయాలా. ఇదే రాత్రి 1 గంటకి చెప్పొచ్చు చెప్పకూడదు. ఇక్కడ మామూలు తిని 10 గంటలకు 9, 10:30కి పనుకుంటే మా భార్య పనుకుంటుంది, నేను సెల్ చూసుకుంటూ గెలుక్కుంటుంటా. ఇట్లా ఏదైనా వచ్చిందా డిఫరెంట్ అన్ని బుడుక్కోవడం, కాస్ట్యూమ్స్, కుంకుమ నోట్లోకి వేసుకోవడము, కళ్ళలోకి వేసుకోవడము, పుష్ప 2లోగా గొడ్డలు పెట్టుకోవాలి, అలాంటివన్నీ డమ్మీ పెట్టుకోవడము. మళ్ళీ ఇది యాడ్ రిపోర్ట్లు కొడతారని మళ్ళీ హాయ్ గాయస్, ఇది కుంకుమే గాయస్, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నాను చెప్పుకోవడము. రాత్రి 2 వరకు చేస్తాను మేడం. నాకు ఇన్స్టాతో దాన్ని ఫాలో కావట్లేదు నేను, అది నన్ను ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రీలు 64 million పోయింది. మీరు అంటున్నారు కదా మేడం, మీకు వాళ్ళు ఇస్తారా అని. చాలామందికి ఆపదలు వచ్చినా నన్ను తిట్టుకున్నారేమో ఊర్లో, ఇలా పాపకు బాగాలేదు, లేకుంటే వ్యక్తికి బాగాలేదు, ఇలా చేయన్నా, కొల్బరేట్ పెట్టానా, ఇలా చెప్పన్నా, నేను చెప్పున్నా మగమంది చెప్పేస్తా. ఎందుకంటే మీరు అన్నట్టుగా రేపొద్దు నేను చచ్చిపోవచ్చు. ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా, నా రియల్గా చచ్చిపోయింది వీడియో తీసి ఒకప్పుడు ఇలా చేశాడు, వీనికి తినేయలేదు, పెళ్ళాపిల్లలు రోడ్డు పడ్డారని చెప్తే ₹1 కొట్టరా? నాకే 130,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. అలా ₹1 ఎందుకు ఇవ్వాలి? ఇన్నాళ్ళు ఎంటర్టైన్ నేను కావాలన్నట్లా సానుభూతితో మేడం ఇన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశా. ఇప్పుడు సినిమా పుష్ప కొన్ని కోట్లు పెట్టి తీశారు, నేను చూస్తాను సార్ అంటే ఊరిని వదులుతారా? డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఆర్టిస్టులకి ఇచ్చినారో ఇలా తెలియదు కదా, థియేటర్ కట్టాల్సిందే కదా. థియేటర్ డబ్బులు ఇచ్చినా టికెట్ లోపల తెలియదు. ఓకే, మీరు ఇన్నాళ్ళ మీకు 40 years కదా మేడం, మీ జీవిత కాలంలో, ఈ 40 ఏళ్ల జీవిత కాలంలో ఒక్కరోజు, ఒకే ఒక్క రోజైనా సరే, నేను నా కోసం కాదు, నా అంటే లైక్ నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం బ్రతికాను, నా స్వార్థం కాకుండా నేను నా పిల్లల కోసమో మా ఆవిడ కోసమో నా అనుకున్న వాళ్ళ కోసం బ్రతికానని ఒక్కరోజైనా ఉందా? లేదు మేడం. అప్పుడు 2004లో పెళ్ళైంది, 2004లో పెళ్ళైంది. గోలేగుండలు ఆడుతుంటారు రోడ్డు మీద, అట్లా తొలిపోయి పెళ్లి చేశాడు. మా నాయన మారతాడేమోని, మారలే. అప్పుడు లేని అలవాట్లు అన్ని మొత్తం ఎనీథింగ్, ఇక్కడున్న పనులు కైపులో నేనే బీకేసుకుంటే ఇట్లా కైపులో గుట్కా, పాన్, ఎనీథింగ్ తాగి, ప్రపంచంలో ఉన్న బ్యాడ్ అలవాట్లు అన్నీ ఉన్నాయి మీకు.
పిచ్చి తప్ప తెలియదు నాకు, తెలిసింటే దానికని పీకేవనేమో అప్పుడు. బంగాక అదేదో ముసలిలో దాతారు కదా సాధులు, అది కొట్టా. ఇప్పుడైతే ఎనీథింగ్ ఏం లేవు. చెప్పొచ్చు చెప్పకూడదు, నాకు ప్రాణమైన అబద్ధం చెప్పేకి రాదు. నాన్న చనిపోయినప్పుడు మా నాన్న టీ తాగడు, సిగరెట్ తాగడు, హార్ట్ అటాక్ చనిపోయాడు. ఏమి లేనోడు ఇంతవరకు ముట్టుకేం చూలే. నేను అన్ని మానేసా. మళ్ళీ నాకు అనిపించింది ఆ విలనిజానికి లైట్కి ఇట్లా కూర్చొని సిగరెట్ కొడితే ఎలా ఉంటుందని సన్నగా చెప్పొచ్చో లేదో స్మోక్ స్టార్ట్ చేశా. మా నాన్న చనిపోయిన బిఫోర్ నుంచి మొదలుపెట్టా స్మోక్. అంటే ఇదిగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఊరిలో చూసినాడు బాలయ్య గారు తప్పుడోడు ఒకప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు మా కళ్ళ ముందు సీరియల్ అవుతున్నాడు, మనకి ఇంకా ఏముంటాయి అనుకుంటారని ఇదిగా చెప్తున్నాను మేడం. అంటే నా భార్య పిల్లల్ని నేను మోసం చేస్తున్నా. ఎందుకంటే పొదుపులో వచ్చిన డబ్బులు పెళ్ళాం పిల్లలు, ఇప్పుడు ఇంటికి రాజు మొగుడే, రాజ్యానికి రాజు ఏం చెప్తే తినాల్సిందే. అట్లా 2 lakhs తీసిపోయి మళ్ళీ తెచ్చి పెట్టేశాను. ఇచ్చారా ఇంట్లో? ఇంటికి ఎందుకు ఇవ్వరు మేడం? ఇస్తారు మేడం, ఇవ్వరా? తప్పదు, ఇచ్చారు. ఇవ్వాలి. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి కదా. చేస్తారుగా? ఖచ్చితంగా చేస్తాను. మా నాన్న సంపాదించిన 2 ఇళ్ళు ఉన్నాయి, నేనేదో మళ్ళీ దేవుడు కష్టపడి సంపాదించుకున్నాను. అంటే మా నాన్న కట్టుకున్న బట్టలతో వచ్చాడు, సొంతూరు కర్నూలు జిల్లా. మా నాన్న అక్కడ వదిలిపెట్టేందుకు వచ్చాడంటే 5 మంది అన్నదమ్ముల వాళ్ళు. పార్టీలు పల్లెటూరులు అంటారు కదా, ఊర్లలో పొనగమంటే బకెట్లు తీసుకొచ్చి బాంబులు బచ్చల్లో పెట్టారు. బచ్చలు అంటే బాత్రూమ్ అంటారు అప్పుడు. బాంబులన్నీ అడి పెట్టారు. మా వర్గం లేకరా మా వర్గంలో అంటుంటే మా నాన్న ఇక్కడ వలస వెళ్ళి వచ్చేసాడు, ఇక్కడ గుంటకల్కి వచ్చాడు, ఇక్కడే స్థిరపడిపోయాడు. అన్నీ పనులు చేశాడు, ఒంటది మనది వెళ్ళాడు, లాస్ట్ 2 ఇళ్ళు కట్టించాడు. దాని మీదే ఇప్పుడు ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రాము మీరు అన్నట్లా నాకు ఇన్కమ్ లేదు, కానీ చాలా మందికి ఆపదున్నా నన్ను అడిగినా నేను చేయట్లేదు. ప్రమోషన్ చేశాను, నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు, కానీ చేయట్లే. మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ బట్ మీరు మీ కళామ తల్లిని ఎలా నమ్ముకున్నారో మిమ్మల్ని నమ్ముకొని కూడా కొంతమంది ఉంటారు కదా. నాకైతే నమ్మకం ఉంది మేడం. మీరు సక్సెస్ అవ్వాలి, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒకప్పుడు బాలయ్య జీటీఎల్ అంటే ఎవరికి తెలియదు, బట్ ఇప్పుడు చాలా మందికి తెలుసు బాలయ్య జీటీఎల్ అంటే. అతను రీల్స్ చేస్తారు, బాగుంటాయి, మనం ఎంటర్టైన్ అవుతాము అని అనుకుంటారు. కాకపోతే ఏంటి అని అంటే, చిన్న బాధ ఏంటంటే మీరు మీ వాళ్ళ కోసం మీరే ఆలోచించాలి. మీరు ఆలోచించకపోతే నలుగురు ఆలోచించరు. ఇప్పుడు మీరు అన్నది వాస్తవం మేడం. ఇప్పుడు మీరు ఇలా గెటప్ వేసుకొని కూర్చొని అన్నారు కదా, మీ ముందర నాకు అవకాశం ఇస్తానంటే బ్లడ్ రియల్ తలగా పలుకొట్టుకుంటే యాక్చువల్గా సినిమాలో చూస్తే కొడుకుతున్న తలగా ఎగిరిపోతుంది. అవతల వ్యక్తి ఇప్పటికీ చెప్తా, పల్లెటూరులో మా అక్క వాళ్ళ ఊర్లో ముసలావిడ టీవీ కాడ కూర్చొని వాకిలి రాకుండా రాయి పెట్టింటారు ఇట్లా. అది అమ్మాయిని ఎత్తుకొని పోయి రేపు చేసి వానా కొడుకు ఏం టీవీకి రాయేసింది, టీవీ వదిలిపోయింది. అట్లా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోలే. మనల్ని ఆ పక్కలు తిట్టుకున్నా బాధలే, నగినా బాధలే. సినిమా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఏడ్చేది ఉంటే చూస్తారా? ఏంటి ఇప్పుడు హైదరాబాద్ రావడం గల కారణం ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఆడిషన్స్ ఉందంట మేడం, హ్యాపీగా ఉంది. ఇదే గెటప్ లో ఇంతకు వేరే మేడం ఉంది మేడం ఇక్కడ. ఇంతకు ముందు బోయపాటి గారిని కలిశాను కదా, అప్పుడు ఆడిషన్స్ ఉన్నప్పుడు వెళ్ళింటి. తన కాంటాక్ట్స్ ఉంది, ఏదైనా పెద్ద పెద్ద మూవీస్ ఇట్లా చెప్తుంటది, ఇలా రండి సార్ అంటే వచ్చాను మేడం. ఇప్పుడు ఒకవేళ డైలాగ్స్ రాకుండా బ్యాక్గ్రౌండ్ లో విలన్ పార్టీతో నించునేవి కానీ అలాంటివి ఏమైనా ఉంటే చేస్తారు సార్? ఎలాంటి క్యారెక్టర్లు? నేనేమంటున్నా అంటే, దీన్ని ఇంకా 10 పెడతా. ఇన్స్టాలో 8 చేస్తున్నాను, 15 చేస్తా, 20 చేస్తా, 30 చేస్తా. 30లో 5 నచ్చుతాయి, 15 పోకపోతే నేనేం దాని నుంచి నష్టపోవట్లేదు కదా. ఇన్స్టా కూడా కోట్లు సంపాదించుకుంటున్నాను. పెద్దవి ఎలా వస్తాయి? చిన్న క్యారెక్టర్లు చేయకపోతే పెద్ద క్యారెక్టర్ అదే మేడం. ఇప్పుడు హైదరాబాద్ లో అనొచ్చు అనకూడదు. ఇప్పుడు నేను 6 ఇంటర్వ్యూలు ఇచ్చా. 20 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో దిగుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకరోజు ఇంటర్వ్యూ ఇచ్చారా? పోనీ వాళ్ళు తెలుసా ఇంటర్వ్యూలు ఇచ్చారు తెలుసా? ఎవరు తెలుసు? ఇప్పుడు అనొచ్చు అనకూడదు. ఇంకో మాట అంటే, గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది. అన్న వాళ్ళు సాయి అన్న ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు మేడం? చాలా సినిమాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఏడాడు కనిపిస్తున్నారు, చాలా చోట్ల కనిపిస్తారు. గుర్తింపు ఉందా అంటున్నా? ఉంటుంది కాబట్టి సినిమాలు చేస్తున్నారు కదా. కరెక్ట్, సీరియస్ చేస్తున్నారు. నేను చేసే అన్నతో పాటు నేను వాళ్ళతో పాటు ఎంటికలు పెంచుకొని గడ్డాలు పెంచుకొని తిరిగితే నాకు వచ్చేస్తే వాళ్ళ దగ్గర క్యారెక్టర్. అలా కాదు కదా బాలయ్య జీటీఎల్. గుండు కొట్టించుకుంటా, సగం మీసిన తెచ్చుకుంటా, 100 మందికి డిఫరెన్స్ కనిపించాలి, వీళ్ళు ఏందో ఉంది చూద్దాం. అందరి మాదిరి కాదు మేడం, నేను అన్నట్టుగా ట్రై చేస్తున్నా. అంటే నా ఓవర్ కాన్ఫిడెంట్
నేను మోసం చేయట్లే, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా. అవును, ఇందాక మాటల్లో అన్నారు ప్రూఫ్లతో సహా ఉన్నాయి, నాకు మోసం జరిగింది, నేను డబ్బులు కూడా ఇచ్చాను అని. దేని వల్ల అంటే అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా? అలా అని కాదు మేడం, కొద్ది దగ్గర అయితే కొద్ది బాగా పరిచయం అవుతారు కదా, కొద్దిగా ఇంట్లో ఇబ్బంది బాలయ్య, అది ఉంది ఇది ఉంది కట్టాలా. నీకు ఎంత వారం కట్టారు? ఎవరికి కట్టారు? ఒకరికి 13,200, ఒకరికి 13,200. ఒకరికి 11,000, ఒకరికి 10,000 ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి. ఒక 5,000 అట్లా ఉన్నాయి. ఇప్పుడు పేర్లు చెప్పగలరా? పేర్లు ఎందుకు లేని మేడం, ఇప్పుడు ఎట్లా నేను నాశనం అయిపోయాను, వాళ్ళు నాశనం చేయడం, ఇప్పుడు వాళ్ళు అలాగే పోతుంటారు. వాళ్ళు ఉన్నారా ఇండస్ట్రీలో? ఉన్నారు మేడం. మరి మీరు మోసపోయారు కదా, మీలా వేరే వాళ్ళు మోసపోకూడదు కదా. ఇప్పుడు అదే మేడం నేను అంటున్నా, హైదరాబాద్లో చాలా మంది మోసపోతున్నారు. నేను మోసపోయి ఆల్రెడీ చాలా అనుకునే నా ఊరికి పోయినా. ఎందుకు మనలో ఉన్నాడు బయట రాకూడదు, మనకంటూ ప్లాట్ఫామ్ ఉంది కదా సో మరి ఇప్పుడు మీకు మంచి ప్లాట్ఫామ్ దొరికింది, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీరు అన్నట్టే మేడం. ఎన్నాళ్ళ నుంచో ఉన్నారు, వాళ్ళకి గుర్తింపు లేదు, వాళ్ళకి తెలియదు అని అంటున్నారు కదా. సో ఇప్పుడు మీకు మిమ్మల్ని గుర్తించారు అనుకోండి, మీకు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారని అనుకోండి, సో కాల్డ్ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ మీకు కాంటాక్ట్ లోకి వచ్చి డబ్బులు అడిగితే ఇస్తారా? ఇప్పుడు ఆల్రెడీ సగం ఇచ్చారు మేడం, నాకు భయపడిచ్చే స్టేజ్కి వచ్చా. ఇచ్చేసారు, సగం ఇచ్చారు. మళ్ళీ మిమ్మల్ని అడిగితే ఇస్తారా? మిమ్మల్ని మేడం ఇప్పుడు బాయిలో పడినాక పైకి ఎక్కి రావాలా, తాడు పట్టుకుని వస్తామో రాళ్ళ పట్టుకుని వస్తామో, వచ్చిన తర్వాత వేసి ఇప్పుడు ఆ స్టేజ్కి ఎదిగినా నన్ను చన్ను చూపు చూసిన వాళ్ళే, వీనిలో ఇంత ఉంది ఆ టాలెంట్, ఓహో మనం పొరపాటు చేసినాం రా, వీని దగ్గర తీసుకెళ్ళి ఇంకా బాగా చేసేవాడేమో అని వాళ్ళకి అనిపించాలి అంతే. సరే, సో మీరు ఇవాళ ఆడిషన్స్కి వెళ్తున్నారు కాబట్టి సక్సెస్ అవ్వాలి, మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నాను. ఈ కట్టింగ్లు ఇవన్నీ కూడా పెయింటింగే కదా సార్? అవును మేడం, పెయింటింగ్ కదా, యాక్టింగే కదా. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం అంటే లైక్ నేను ప్రీవియస్ టైం కలిసిన దానికన్నా ఇప్పుడు బాగా కొంచెం మారినట్టు అనిపిస్తున్నారు మనిషి, ఇంకా మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి క్యారెక్టర్ పాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మా బాలయ్య కథ అన్నమాట. సో ఆయన తొందరలోనే 70mm లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తారు. ఒక బాలకృష్ణ డైలాగ్ మేడం చెప్తారా? బాలయ్య గారి డైలాగ్తో అట్లా ఫినిష్ చేస్తారు, చెప్పండి. ఏపా జర్నలిస్టు, నా గురించి రాయడం నీకు అవసరమా? ఎంత కత్తి పట్టిన వాడైనా మా పెన్ను రాతకు భయపడాల్సిందే. నా రాతను నువ్వు పెన్నుతో రాస్తే నీ తలరాతను నేను కత్తితో రాస్తానని తెలియదా? ఏపా సీమా పౌరుషం తగ్గలేదప్ప, గెలుకో, నా లాంటి గెలుకో, కుత్తాలాడుతూ ఉంటుంది తెలుసుగా. బాలయ్య GTL కోరితే తునుకులే. ఆ తునుకులు ఏమో తెలియదు కానీ ఇక్కడ వణుకులు వస్తున్నాయి, తగిలితాయి, నొప్పెడతాయి రింగులు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య గారు, అండ్ మీరు తొందరలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.